హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ వచ్చేసి నాకు కస్టమర్ అయితే స్టిచ్ చేయడానికి ఇచ్చారండి. ఇది వచ్చేసి కస్టమర్ మనకి రెండోసారి అండి ఈ శారీస్ అనేది ఇవ్వడం. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నార్మల్ శారీస్ అయితే స్టిచ్ చేయించుకున్నారండి. వాటి బ్లౌజెస్ అంతా కూడా ఫిట్టింగ్ అంతా బాగుందని చెప్పేసి, ఈ శారీ వాళ్ళ మనవడి పుట్టిన వెంట్రుకలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కూతురు కోసం అయితే ఈ 2 శారీస్ కూడా తీసుకునేసి మన దగ్గరికి అయితే స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చారు. ఇవి బ్లౌజెస్ అండి. ఇంకా లైనింగ్ ఇది వచ్చేసి ఆల్ది బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత వీటికి ఎంత ప్రైస్ తీసుకున్నాను అని చెప్పేసి చెప్తానండి. కుచ్చులకి చీర కుచ్చులు కట్టుకోవడానికి ఎంత ప్రైస్ తీసుకున్నాను, ఏ బ్లౌజ్కి ఎంత డిజైన్ మోడల్లో పెట్టి ఎంత ప్రైస్ తీసుకున్నానని ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇంకొకటి ఏంటంటే, ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి అయితే మనకి ఫొటోస్ అయితే పంపించారండి. మీరు చూడాలంటే నేను షార్ట్స్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి ఏ పిక్స్ పెట్టారని చెప్పేసి. వాళ్ళు పెట్టిన పిక్స్కి నేను కుట్టిన బ్లౌజెస్ అని చెప్పేసి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. మీరు వెళ్ళి చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా శారీకి కుచ్చులు కట్టిన ఫుల్ వీడియో కూడా అయితే మన ఛానల్లో అయితే మెన్షన్ చేశానండి. ఇది వచ్చేసి పింక్ కలర్ శారీకి అయితే శారీ కుచ్చులు కట్టానండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్, అలాగే డార్క్ రోజ్ అయితే ఉందండి. ఈ టూ కలర్స్ అయితే కాంబినేషన్లో నేనైతే శారీకి కుచ్చులు అయితే కుట్టాను. ఇది కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే ఇంకో కలర్ శారీ అయితే ఇదేనండి, పర్పుల్ కలర్ శారీ. ఈ పర్పుల్ కలర్ శారీకి వచ్చేసి గోల్డ్ కలర్ అలాగే పర్పుల్ కలర్ వేసేసి ఈ విధంగా అయితే కుచ్చులు కట్టానండి. సేమ్ మోడల్ అయితే ఒకటే పెట్టానండి, కాకపోతే శారీకి కలర్స్ అయితే వేరున్నాయి. మీరు కూడా ఏ శారీకైనా కుచ్చులు కట్టుకోవాలంటే ఈ 2 కలర్ కాంబినేషన్లో అయితే తీసుకోండి. ఒకవేళ మీకు కలర్ తెలియలేదనుకుంటే మీకు శారీ కలర్ ఏదైందో దాంట్లోకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఏదైనా సెట్ అయిపోద్ది. ఇంకా బ్లౌజెస్కి వచ్చేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి అయితే నేను మీకు మిడిల్లో ఒకటి డిజైన్ అయితే అతికిచ్చానండి, అది గమ్ పెట్టి అతికిచ్చాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మొత్తం కూడా బీడ్స్ అయితే స్టిచ్ చేయాలన్నారు. అందుకని చెప్పేసి నేను 2 సైజుల్లో అయితే బీడ్స్ తీసుకొచ్చానండి. ఒకటి వచ్చేసి నార్మల్ చిన్న సైజు ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కొంచెం పెద్ద సైజు అయితే గోల్డ్ కలర్లోనే బీడ్స్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. హ్యాండ్కి అంతా కూడా 2 హ్యాండ్స్కి ఈ విధంగా బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే బోట్ నెక్ పెట్టేసి లేస్ వేసేసి దానికి డోరీస్ అయితే కుట్టేశాను. ఇంకా ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉంది. వెనకాల బోట్ నెక్ అయితే ఈ విధంగా పెట్టేసి లుక్ అయితే క్రియేట్ చేశానండి. దీనికైతే నేను 350 రూపీస్ అయితే తీసుకున్నానండి ఈ బ్లౌజ్కి. ఇంకొకటి ఏంటంటే, కస్టమర్లు నాకు బయట నుంచి తీసుకొచ్చి హ్యాంగింగ్స్ అయితే వేయమన్నారండి. హ్యాంగింగ్స్ బాగా గ్రాండ్గా ఉండాలని చెప్పారు. నేను బాగా గ్రాండ్గా ఉన్న వాటిలో వచ్చేసి ఒకటైతే నాకు బాగా నచ్చింది. దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. ఇంకా ఆ ప్రైస్లో నేను అవన్నీ హ్యాంగింగ్స్ అన్నీ తీసుకొచ్చి వేసానంటూ నాకు వీళ్ళు ఇచ్చే 350కి అయితే నాకు ఇంకేం పడదు. నేను బయట నుంచి అన్నీ తీసుకొచ్చి ఇంకా నేను 1 డే మొత్తం కూడాను బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడానికి హ్యాంగింగ్స్కి ఇవన్నీ స్టిచ్ చేస్తే నాకు ఆ రేట్కి పడదని చెప్పేసి ఈ విధంగా నేనైతే హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసి వేసానండి దీనికి. అందుకని దీనికి 350 తీసుకున్నాను. ఇంకా దీనికి వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి 250 అయితే తీసుకున్నానండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఈ రెండింటికి కూడాను ఒకేసారి ప్రైస్ అనేది చెప్పేసి తీసుకున్నానండి. ఒకవేళ నాకు బ్లూ కలర్కి బ్లౌజ్లో ఇచ్చే కొంచెం అమౌంట్ అవి వర్క్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లోకి 2 కూడా కలిపేసి నేనైతే చెప్పేశానండి ప్రైస్. అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్కి 250 తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ పెట్టేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ఇది వెనకాలైతే ఈ విధంగా నెక్ అయితే వాళ్ళు ఇదే చూపించారండి. నెక్ ఈ విధంగా పెట్టేసి దానికి నెక్కి ప్లస్ హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ అంతా కూడా లేస్ వేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. ఈ వీడియో కూడా మీకు పిక్స్ చూడాలనుకుంటే కన్నా నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి అదే రోజే వేరే కస్టమర్ అండి, అంటే వాళ్ళ సిస్టర్ బ్లౌజ్ కూడా ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేసి ఈ విధంగా లేస్ అయితే వేసేసాను. బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇంకా హ్యాంగింగ్స్కి వచ్చేసి నుంచి అయితే తీసుకొచ్చి వేయలేదు. చీర కుచ్చులు కట్టానని చెప్పాను కదా, దాని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క శారీకి అయితే నేను 400 అయితే తీసుకున్నానండి. సైడ్ దీనికి ఎంత కాస్ట్ తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేను ఒక్కొక్క శారీకి ఎందుకు 400 తీసుకున్నానంటే, నాకు బయట నుంచి మెటీరియల్ అంతా కూడా నాదేనండి. ప్లస్ వచ్చేసి
నాకు టైం కూడా చాలా తక్కువ ఇచ్చారండి. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఈరోజు మార్నింగ్ ఇచ్చారండి. నెక్స్ట్ డే నేను ఈవినింగ్ అంతా కూడా తిరిగి చేసేయాలండి. అందుకని చెప్పేసి నేనైతే బ్లౌజ్కి ఇంత, శారీ కుచ్చులు కట్టుకోవడానికి ఇంత, నాకు మెటీరియల్కి ఇంత అని చెప్పేసి నేనైతే టోటల్గా 2 బ్లౌజులకి అలాగే 2 చీరలు కుచ్చులు కట్టిన దానికి మొత్తం అంతా కలిపి ఫైనల్గా 1500 అయితే తీసుకున్నానండి. ఈ వీడియో చూస్తున్న వారు మీ సైడ్ ఎంత ప్రైస్ చేయండి. నాకు జాకెట్కి ఎంత ఉంటే అంత చాలు, ఎక్స్ట్రా నాకెందుకు చెప్పు. కూడా నేనైతే చీరకి కుచ్చులు కట్టుకున్నానండి. చిన్నపిల్లలు లేని ఇంట్లో అయితే కొంచెం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని బ్లౌజెస్ అంతా అది కూడా తక్కువ టైంలో స్టిచ్ చేయాలంటే కొంచెం టైమింగ్ అనేది మనకి తక్కువ పడుతుంది. వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుందండి. ఇది కూడా మా సైడ్ అయితే చాలా తక్కువగా అయితే తీసుకుంటారండి డబ్బులు. ఈ బ్లౌజెస్ని మనము బొటిక్స్లో అట్లా స్టిచ్ చేయించుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.